అఖిల భారత రైల్వేకే తలమానికమైనటువంటి మర్రి రాఘవయ్య గారి కుమారుడు డాక్టర్ మర్రి గోవిందరాజు సార్ గారిని ఈరోజు సమగ్ర వినియోగదారుల సంక్షేమ సంస్థ అధ్యక్షులు శ్రీ రామకృష్ణారెడ్డి గారు, తర్వాత వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షులు ఏ నాగరాజు, తర్వాత శ్రీ ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త సామాజిక సేవకుడు మహమ్మద్ రఫీ, తర్వాత డోన్ సుపరిచితుడు ఆర్టిస్ట్ రవీణ సామాజిక సంఘకర్త అందరం వీళ్ళతో పాటు వంశీ కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పాత్రికేయ మిత్రులకు తెలియజేయడం విషయం ఏమనగా, మా సహోదరుడు రామకృష్ణ అన్న నేను ఇద్దరం కలిసి మహమ్మద్ రఫీ ముగ్గురం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. ఎందుకంటే డోన్ పట్టణంలో వేలాది మంది పాదచారులు రోజు విధి విధానాల కోసము గేట్ల వెంబడి తిరుగుతుంటారు, నంగాల గేటు కమ్మల గేటు వెంబడి. దాంట్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలు కూడా దాదాపు 15-20 గ్రామాలు వస్తాయి. కొచ్చెరు, గోసనపల్లి, చింతలపాడ, ఆ పరిసర ప్రాంతాలన్నీ, కొత్తపల్లి, ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపు ఒక 20,000 మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు, డోన్ పట్టణ ప్రజలు, కొండపేటలో 10,000 పై చిలుకు ప్రజలు కూడా నివసిస్తున్నారు. మాకు కొండపేట నుంచి పాత బస్ స్టాండ్కు ఎక్కడన్నా రావాలంటే ఆటోలు 100 రూపాయలు అడుగుతున్నారు. ఎందుకు ఎప్పుడు గేట్ వేస్తారనే ఉద్దేశం ఒకటి. తర్వాత రావడానికి 1-2 గంటల సేపు 10 నిమిషాలకు ఒక రైలు వస్తుంది. ఇది ఎక్కువ జంక్షన్ కనుక ఇక్కడ నుంచి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ట్రైన్స్, బోగిలు ఇవన్నీ కూడా వ్యాగిన్స్ బండ్లన్నీ పోతుంటాయి. తర్వాత కొండపేటలో ఏదైనా చనిపోతే కూడా శవాన్ని దహన సంస్కారాలు తీసుకుపోవాలంటే కూడా 1 గంట పాటు నిలబడాలా. మనుషులు అయితే పోతారు కానీ శవాన్ని కింది నుంచి దించలేరు, పైనుంచి తీసుకుపోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు దేశానికి స్వరాజ్యం వచ్చి 76 సంవత్సరాలైనా కొండపేట ప్రాంత ప్రజలకు పాతపేట నుంచి ఇతర ప్రాంతాల నుంచి కొండపేటకు రావాలంటే భయభ్రాంతులు అవుతున్నారు. సైకిల్ మోటార్లు ఉన్న వాళ్ళు పైనుంచి కింద పోతున్నారు. సైకిల్ ఉన్న వాళ్ళు కానీ నడుచులు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కనుక మొన్ననే ఒక నెల కిందట డోన్లో నిరుపేదలు దాదాపు 200 మంది జీవించే ప్రాంతంలో రైలు కమ్ములు అడ్డంగా ఉంటే అది సార్ దృష్టికి తీసుకొని వస్తే వెంటనే ఒకటే రోజులోనే ఆయన కమ్ములు తీపిచ్చి 200 మంది ఉపాధి కల్పన కల్పించి ప్రజలు తిరగడానికి కూడా స్వేచ్ఛ దీన్ని అందించారు. దాంట్లో భాగంగా డోన్ చరిత్రనే డోన్ నివాసి అయిన గోవిందరాజు సార్ డోన్ నివాసి, రాఘవయ్య సార్ డోన్ నుంచి ఈరోజు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినారు. డోన్ చరిత్ర ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇటువంటి కుటుంబానికి ఈయన సార్ ద్వారా మేము కేంద్ర రైల్వే శాఖకి, తర్వాత రాఘవయ్య సార్కి తెలియజేసి కొండపేటలో మాకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు అందరికీ ఇది ఉంది. కొన్ని బ్యాంకర్స్ ఏటీఎం రావాలంటే కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఏటీఎం అమౌంట్ పోవాలంటే మాకు ఏటీఎం పెట్టాలంటే కూడా గేట్లు ఇబ్బంది ఉందంటున్నారు. కొండపేటలో ఒక బ్యాంక్ లేదు, ఏటీఎం లేదు, ఏం లేదు. ఎటువంటి వనరులు లేకుండా మేము నిస్సహాయ జీవితం గడుపుతున్నందుకు అక్కడ ప్రజలందరూ రామకృష్ణారెడ్డి గారికి, నాకి, మహమ్మద్ రఫీ కూడా వాళ్ళు చాలాసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా మిత్రులు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు సార్కి ఒక వినతి పత్రాన్ని అందిస్తున్నాము. తొందరలో గోవిందరాజు సారు మాకు కొండపేటకు విముక్తి కలిగిస్తారని చెప్పి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తారని ఆయనకు ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాం. వినతి పత్రాన్ని కూడా ఇచ్చాము.